మీరు డాక్టర్ గారు సార్ చెప్పండి సార్. ఏంది మన అవసరాలు ఏంటి, ఎట్లా ఉంది పరిస్థితి అని? దానికైతే కొంచెం ఏ స్థాయికి హాస్పిటల్ ఇది కెపాసిటీ? సార్ ఇది యాక్చువల్గా 6 బెడెడ్ హాస్పిటల్ సార్. 6 బెడ్లే. ఏంటంటే ఇక బడ్జెట్లో కొంతవరకు కష్టంగానే ఉన్నా నడిపిస్తున్నారు. మన హాస్పిటల్లో సౌకర్యాలను మనం ప్రభుత్వం నుంచి అడిగేది ఏమన్నా? చాలా ఉన్నాయి సార్. అంటే మనం 6 బెడ్స్నే 30గా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు 30 ఎందుకు అడగాలి? 100 బెడ్ హాస్పిటల్గా మార్చుకోవాలి. అంత మారిస్తే కానీ ఈ ప్రాంతానికి మనం ఆ డిమాండ్ పెట్టాలి. యాక్చువల్గా హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టుగా కూడా మీరు పోరాడాలి. అంటే ఈ హాస్పిటల్ని ఎవడు పెద్దోడు వచ్చి బాగు చేయడు. వాడికి ఈ హాస్పిటల్ బాగుండాలని కోరుకోడు. ఎందుకు కోరుకోరుడు అంటే ఇప్పుడు ఈ హాస్పిటల్ అన్నీ బాగు చేస్తే హైదరాబాద్లో ఉన్న యశోద, అపోలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక్కొక్క హాస్పిటల్ ఎంఐజియా ఏఐజీ హాస్పిటల్ దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల విలువైన హాస్పిటల్స్ కూడా ఈ దేశంలో ఉన్నాయి. 100 కోట్ల రూపాయల హాస్పిటల్ నుంచి 1,00,000 కోట్ల విలువైన హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఆ హాస్పిటల్ అన్నీ బతకాలంటే ఈ హాస్పిటల్ నాశనం కావాలని కోరుకుంటారు పెద్దోళ్ళు. పెద్దోళ్ళు అంటే అందులో పార్టీ వాడు ఉన్నాడా, ప్రభుత్వం వాడు ఉన్నాడా పక్కన పెడదాం, పెద్దోళ్ళు అని మాట వాడదాం. ఈ పెద్ద పెద్ద హాస్పిటల్ బతకాలనుకుంటాడు, ఈ ప్రభుత్వ హాస్పిటల్ నాశనం కావాలనుకుంటాడు. మరి మనం ఏం చేయాలో? పేదోళ్ళం ఈ హాస్పిటల్ బతకాలని కోరుకోవాలి. ఈ హాస్పిటల్ బతకాలి. ఈ హాస్పిటల్ బతకకపోతే మనం చచ్చిపోతాం. ఈ హాస్పిటల్ బతకకపోతే మనం చచ్చిపోతాం. మన జీవితంలో ఒకటే ఒక నడుము మీద ఒకటే దెబ్బ పడి చచ్చేది హాస్పిటల్ విషయంలో, పిల్లగాళ్ళ చదువు విషయంలోనే పడతాయి దెబ్బలు. ఈ హాస్పిటల్ మన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా బాగు చేస్తే మన జీవితం బాగుపడటే, సగం బాగుపడటే.